నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. ఈరోజు మనము డ్రగ్స్ కాజింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనం తీసుకునే మందులు అంటే మెడికేషన్స్ ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇవి చాలా వరకు ట్రాన్సియంట్ ఉంటాయి. అంటే మందులు వాడే అంతవరకు అంగస్తంభన జరగకుండా మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ అంగస్తంభన మొదలవటం అలా జరుగుతుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఇది పర్మనెంట్ లాస్ లాగా వస్తుంది. అంటే మందులు తీసుకుంటారు, ఒక వారం రోజులు 10 రోజులు తీసుకున్న తర్వాత అంగస్తంభన తగ్గుతుంది. తర్వాత క్రమేణా తగ్గిపోయి అంగస్తంభన రావడం ఆగిపోతుంది. సో వాళ్ళు మందులు ఆపేసినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాగే ఉండిపోతుంది. వాళ్ళు చాలా వరీ అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ ఆ మందుల వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందని కూడా తెలియకుండా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి మనం అన్ని హిస్టరీ తీసుకునేసి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాని నుంచి కోలుకుంటారు. అది పక్కన పెడితే మనం ఇప్పుడు ఏ మందులు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తాయో చూస్తాం. మనం చాలా కామన్గా వాడే మందుల గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా చాలా వరకు ఇప్పుడు హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, కొద్దిగా ఈ హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొవ్వు ఎక్కువ చేరిపోవటం ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి, వాటిలో మనం కామన్గా యాంటీ హైపర్ టెన్సివ్స్ అంటే బీపీని తగ్గించుకునే మందులు కొన్ని బీటా బ్లాకర్స్ అంటాము. కొన్ని బీటా బ్లాకర్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతుంది అంటే ఇబ్బంది పడుతున్నాము అని మనం ఫిజిషియన్కి కానీ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్కి కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఆ మెడికేషన్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి కోలుకోవడం అంటే ట్రాన్సియంట్గా ఉంటుంది, కోలుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళలో కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ మెడికేషన్స్ ఒక 10 days 1 month వాడిన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ అది తెలుసుకొని టాబ్లెట్స్ ఆపేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్ ఫంక్షన్ రాదు. అంటే ఎరెక్షన్స్ అంత ప్రీవియస్గా ఉన్నట్టు జరగవు. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అది మోస్ట్ కామన్గా నేను నా ప్రాక్టీస్లో చూసే ఇబ్బంది. దాంతోపాటు యాంటీ గ్లైసిమిక్స్ అంటే షుగర్కి వాడే కొన్ని మందులు, ముఖ్యంగా మెట్ఫార్మిన్ కావచ్చు, యాంటీ గ్లైసిమిక్స్ డ్రగ్స్ కొన్ని ఈ విధంగా ట్రాన్సియంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి. కొద్దిగా అవి చూసుకొనేసి వాటి డోస్ తగ్గించడం కానివ్వండి, దానికి సప్లిమెంట్స్ అంటే వేరే మెడికేషన్స్ ఇవ్వటం కానీ చేసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పార్కిన్సన్స్ అని న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, వాటిలో యూజ్ చేసే డ్రగ్స్ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి. అదేవిధంగా మోస్ట్ కామన్గా ఎనీ యాంటీ డిప్రెసెంట్స్ అంటే మానసిక రుగ్మతలకి మోస్ట్ కామన్గా వాడే కొన్ని డ్రగ్స్ అన్నమాట. ఈ మెడికేషన్స్ వాడటం వల్ల వీళ్ళకి డిజైరు అంటే కోరికలు తగ్గుతాయి, ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది. ముఖ్యంగా మానసిక రోగుల్లో వాడే యాంటీ డిప్రెసెంట్స్ కావచ్చు, యాంటీ సైకోటిక్స్ కావచ్చు, సింపుల్ ట్రాంక్యులైజర్స్ అంటే నిద్ర పట్టడానికి కొన్ని సెడేటివ్స్ ఇస్తాము. ఆ సెడేటివ్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సెడేటివ్స్ అంటే బెంజోడైజెపిన్స్ కావచ్చు, కొన్ని ట్రాంక్యులైజర్స్ కావచ్చు, వీటి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇవి డ్రగ్స్ ఆపేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రిజువినేట్ అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కానీ చాలా తక్కువ మందిలో మళ్ళీ బ్యాక్ రాదు. వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళలో 60+ వాళ్ళు చాలా వరకు ప్రాస్టేట్ హైపర్ టెన్షన్ అంటే బినైన్ హైపర్ట్రోఫీ అంటాము, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ, వాళ్ళలో కొన్ని మందులు ఇస్తారు. ఆ మందులు కూడా యాంటీ ఆండ్రోజెనిక్స్, అవి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి. సో ఒకవేళ ఈ యాంటీ ఆండ్రోజెనిక్స్ వాడినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే మీరు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ అడిగితే వాళ్ళు ఆ మందులు చేంజ్ చేసి మళ్ళీ దానికి తగ్గ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అదేవిధంగా ఇలాంటి మందులు ఎనీ మెడికల్ కండిషన్, క్రానిక్గా కిడ్నీ డిసీజులు ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల కానీ, ఈవెన్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కొన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి. ఇలాగా చాలా రకాలు, చాలా వైడ్ నేను చాలా కొద్దిగా మీకు అంటే వెరీ కామన్గా వాడే మెడికేషన్స్ పెట్టాను.
కానీ ఇలా కాకుండా చాలా రకాల మందుల యూసేజ్ లో కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇవి మామూలుగా మనం డోస్ తగ్గించడమో వేరే చేంజ్ చేయడమో వల్ల మళ్ళీ రికవర్ అయిపోతారు. కానీ కొంతమందిలో కారు. వీళ్ళకి బేసిక్గా ఏదో మెడికేషన్స్ ఇచ్చి మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయకుండా మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఈ లో ఇంటెన్సిటీ కార్పోరియల్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి రక్త ప్రసరణ పెంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తాం అన్నమాట. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.